డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూస్తున్నాం వర్షాలు కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి అండ్ ఇంకా ఇది 2 days పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఇలా వర్షం పడడం వల్ల ఎకనామిక్ పరంగా ఎలాంటి లాసెస్ మనం చూసే అవకాశం ఉందంటారు? అండ్ ఇలా పడడానికి రీజన్స్ ఏంటి సార్? స్పెషలీ మన ఏపీ రాష్ట్రము, మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ రాష్ట్రము చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అయింది శిరీష. ఇందులో ఎస్టిమేట్ చూసుకుంటే యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఎకనామిక్ యాక్టివిటీ ఏదంటే అంటామో అంటే దినచర్య మనది గడవాలి అంటే ప్రతి నేచర్ డిజాస్టర్ ఏదైతే ఉంటుందో అంటే ఆ ఆక్రోషం కానివ్వండి, ఆ కోపం కానివ్వండి, మన నేచర్ మన మీదే చూపిస్తుంది. సో దీనికి కారణాలు ఏంటంటే లెక్చర్ ఇవ్వదలుచుకోలేదు, బట్ లెట్ మీ టెల్ యూ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మన నేచర్ని సరిగ్గా చూసుకోకపోతే మన నేచర్ ఎలాగో అది తిరిగి గిఫ్ట్గా ఇస్తుంది మనకి. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే మనం అందరం తప్పు చేస్తున్నామని చెప్పి కూడా నేను చెప్పట్లా. ఏంటంటే మనం కాస్తంత జాగ్రత్తగా చూసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశం అంతే. ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఈ లాసెస్ కానివ్వండి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎందుకంటే మన కేరళలో మీరు చూస్తే కొండలు కరిగిపోయాయి లిటరల్గా. దే వాజ్ కంప్లీట్ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. ఎన్నో వందల ఇండ్లు కొట్టుకుపోయాయి. కొంత అప్రాక్సిమేట్లీ అబౌట్ మోర్ దెన్ 100 people డైడ్. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అదే సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఘోరంగా ఉంది. ఎందుకంటే మోర్ దెన్ 9 people ఆర్ ఆల్రెడీ డెడ్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు నేను లైవ్లో చూసి చెప్తున్నాను మీకు. ఇన్ఫ్యాక్ట్ ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే విజయవాడలో రోడ్స్ అండ్ ట్రిగరింగ్ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. ఎందుకంటే విజయవాడ టౌన్ ఎక్కడైతే మనం చూస్తాం కదా చుట్టుపక్కల చిన్న చిన్న కొండలు ఉన్నాయి. సో ఆ కొండల నుంచి ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామంది స్టేటస్లో కూడా చూసాను. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, లైక్ హీ వాస్ టెలింగ్ అనమాట ఆన్ ద ఫేస్ అనమాట, రోడ్డు మీద నిలబడేసి వర్షంలో తడుచుకుంటూ లిటరల్గా ఎంతోమంది కార్లు మునిగిపోయాయి, ఇండ్లు మునిగిపోయాయి. దారుణమైన పరిస్థితి ఉంది నిజంగా చెప్పాలి అంటే శిరీష. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడైతే జరుగుతాయో అది రేర్గా మనకి ప్రతి సీజన్లో చూస్తున్నాం. కానీ ఇది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే థ్యాంక్స్ టు గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల మంచు కొండలు కానివ్వండి, వానలు కానివ్వండి, అసలు హద్దు లేకుండా కంట్రోల్ ఎవరు చేయలేకుండా, ఏ సర్కార్ కూడా కంట్రోల్ చేయలేదండి. నేచర్లో ఉన్న కోపాన్ని ఎవరు కూడా ఆపలేదు. అదే ఇప్పుడు జరుగుతుంది. కానీ దీనికి ఎలాంటి కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఉండబోతుంది, దీనివల్ల ఎలాంటి లాసెస్ ఉండబోతున్నాయి అది మీకు చెప్తాను నేను. ముఖ్యంగా చెప్పాలి అంటే దాదాపు ఇప్పుడు కరెంట్ ఎస్టిమేషన్ ఇప్పుడు వేస్తూనే ఉన్నారు. ఇంకా ఎస్టిమేషన్స్ అనేది ఇప్పటిదాకా జరిగిన లాసు 8,000 కోట్లు ఓన్లీ ఏపీ స్టేట్లోనే. 8,000 కోట్లు. అండ్ ఈ లాస్ ఏదైతే ఉందో హెవీ ఫ్లడ్డింగ్ అనమాట. ఇంట్లో డైరెక్ట్గా మీరు తలుపు తెరవలేని పరిస్థితి అనమాట. కొంతమంది ఇంట్లో అయితే మీకు తలుపులు కూడా విరిగిపోయాయి, లోపల నీళ్ళు వచ్చేసాయి మొత్తానికి. అంటే మోర్ దెన్ హాఫ్ లైక్ ఈ లెవెల్ వరకు నీళ్ళు ఉన్నాయి మీకు అక్కడ కనీసం చూసుకుంటే. అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే లైక్ 9 people ఆల్రెడీ డెడ్ కదా. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని జిల్లాలు ఉన్నాయి ఏపీలో, మరి లైక్ కోదాడ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ అపార్ట్ ఫ్రమ్ విజయవాడ కానివ్వండి చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అయ్యింది. ఇందులో గ్రేటర్ మున్సిపాలిటీ ఎవరైతే లోకల్ మున్సిపల్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు, లైక్ డిజాస్టర్ టీమ్ని ఫామ్ చేశారు. బట్ వాటర్ క్లాగింగ్ వల్ల ఏమవుతుందంటే దారి సరిగ్గా దొరక్క అది అక్కడనే అక్యుములేట్ అవుతుంది వాటర్ అంతా. ఆ అక్యుములేషన్ వల్ల వచ్చే మేజర్ ఇంపాక్ట్ లాసెస్ ఏమైతే ఉన్నాయో మీకు ఒకసారి చదివి చెప్తా. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇక్కడ మనం వ్యవసాయం చేసే రైతన్నలు అగ్రికల్చరల్ ఇంపాక్ట్లో చూసుకుంటే అంటే మనకు డైలీ ఇంట్లో అవసరాలు నిత్యావసరాల వస్తువులు ఏదైతే ఉంటాయో మనకు కావాల్సిన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి ఆర్ నార్మల్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మొత్తం కొట్టుకుపోయాయి కంప్లీట్గా లిటరల్గా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది, మీకు రూపాయికి దొరికే వస్తువు మీరు 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది, లేదంటే 50 రూపాయలు పెట్టాల్సి వస్తుంది, లేదంటే కనీసం 10 రూపాయలైనా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటే ఒక కామన్ మ్యాన్ ఎలా బ్రతకాలి ఈ అగ్రికల్చర్ ఇంపాక్ట్ వల్ల? ఇది అందరికీ ఉంటుందండి దీనివల్ల. అంటే ఎంతో పొలాల్లో వేసుకున్న ధాన్యం కానివ్వండి అదంతా కొట్టుకుపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ఎంతసేపు వరకు మీరు కాంపన్సేట్ చేసినా కానీ ఆ పోయిన క్రాప్ అంతా తిరిగి రాదు. ఇట్స్ ఇంపాసిబుల్ నిజంగా చెప్పాలి అంటే. సో నెక్స్ట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డ్యామేజ్. చిన్న చిన్న రోడ్స్ కానివ్వండి, చిన్న చిన్న బ్రిడ్జెస్ కానివ్వండి, అండ్ కంప్లీట్గా కాలనీలో ఉన్న రోడ్స్ కానివ్వండి మొత్తం కొట్టుకుపోయాయి. అసలు ఎక్కడ కూడా చూసినా కానీ మీకు కంప్లీట్గా ఆ వానల వల్ల చూసే అసలు సీన్ ఎలా ఉందంటే నిజంగా ఇది ఇప్పటితో ఇక్కడితో ఆగిపోతే మంచిది కదా అని చెప్పి అనుకుంటాం మనం.
కానీ అది అసలు అది ఆగట్లేదు. సో నెక్స్ట్ చెప్తాను, ఇండస్ట్రియల్ ఇంపాక్ట్. ఎవరు కూడా కమర్షియల్ వర్కర్స్ కానివ్వండి, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, కంప్లీట్గా స్టాండ్ స్టిల్గా వచ్చేసి మొత్తం కంప్లీట్ ఏపీ స్టేట్లో మీకు. దీని తర్వాత ఇప్పుడు మనం షాపింగ్ చేసుకోవాలి, లేదంటే నిత్యావసరాల వసూలు కొనుక్కోవాలి అనుకుంటే అది షాపింగ్ ప్లేసెస్ కానివ్వండి, మల్టీప్లెక్సెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నో ఫుట్బాల్. ఇట్స్ అ డెడ్ మార్కెట్ అనమాట. కంప్లీట్గా అన్నీ ఆగిపోయి, ఎందుకంటే స్కూల్స్ బంద్ ఉన్నాయి, కాలేజెస్ క్లోజ్ ఉన్నాయి, అందరు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం భయం ఏంటంటే ఆ నీళ్ళు, బయట నీళ్ళు కాస్త ఇంట్లో ఎప్పటికి వస్తాయని చెప్పి అదొక భయం ఉంది. దీని తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఓవరాల్ ఎకనామిక్ లాస్. 8,000 కోట్లు అయితే కరెంట్ పరిస్థితి అంటున్నారు. ఇది కాస్త దాటిపోయేసి మీకు మోర్ దాన్ 20,000 crores అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో దీన్ని ఎలా ఫాస్ట్గా అరికట్టాలి, ఈ ప్రాబ్లం నుంచి తొందరగా ఎలా బయటికి రావాలి, ఎందుకంటే నెక్స్ట్ 48 hours వరకు వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు లైక్ దేర్ విల్ బి అన్కంట్రోలబుల్ రష్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ గషింగ్ ఇన్ టు ది హౌసెస్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి, మనం అందరం తప్పు చేస్తాం. ఎందుకంటే వాతావరణాన్ని మనం సరిగ్గా ధ్యాస పెట్టకుండా అలాంటి కేర్ తీసుకున్నప్పుడు ఇలాంటివి మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. కాస్తంత మనం ఇది కాస్త తగ్గించుకోవాలి అంటే రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ అవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి. దాంతోపాటు వాట్ ఎవర్ ది ప్లాస్టిక్ క్లాగింగ్ ఉంటుంది కదా, ఆ పెద్ద పెద్ద డ్రైనేజ్ సిస్టంలో వెళ్ళేసేసి మొత్తం ప్లాస్టిక్ అంతా క్లాగ్ అవ్వడం వల్ల పోయే నీళ్ళు కాస్త జామ్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ పర్యావరణాన్ని మనం ఎప్పుడు కేర్ తీసుకోవాలి. ఇట్ ఈస్ ఓన్లీ అ స్మాల్ సజెషన్, ఒక రిక్వెస్ట్ మాత్రమే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇలాంటి చావులు ఇంకా అవ్వకూడదు, ఎవరికి కూడా నయా పైసా లాస్ అవ్వద్దు, మనం అందరం క్షేమంగా ఉండాలి, మన నేచర్ అప్పుడే మనల్ని చల్లగా చూసుకుంటామని చెప్తాను శిరీష. ఇది యాక్చువల్గా ఇది ఒక్క రోజనే కాదు, సంవత్సరంలో 365 days మనల్ని మనం ఎంతైతే క్లీన్గా పెట్టుకుంటామో మన చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా మనం క్లీన్గా పెట్టుకుంటే వీ విల్ ఆల్వేస్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ విత్ అవర్ నేచర్ అని చెప్తా. సో ఇలాంటి విషయాలకి రాష్ట్ర ప్రభుత్వము అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న ఆర్మీ వాళ్ళు కూడా చాలా సహాయానికి దిగే అవకాశం ఉంది, ఎందుకంటే అలర్ట్గా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తొందరగా రావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి కైండ్ ఆఫ్ హెల్ప్ కావాలన్నా వీ విల్ ట్రై అవర్ బెస్ట్ అని చెప్తా శిరీష. డెఫినెట్గా సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ నిజంగా మీరు చెప్పినట్టుగానే వర్షాలు ఎక్కువగా పడడానికి కూడా అంటే తెలుసో తెలియకనో మనం కూడా వన్ ఆఫ్ ద రీజన్. బికాస్ మనం ఎంతవరకు నీట్గా క్లీన్గా అంటే ఉంటే ఇలాంటి రాకుండా, అండ్ డిఫారెస్టేషన్ కావచ్చు, అఫారెస్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనం కూడా చేస్తూ ఉంటే 100% ఇవి రాకుండా మనం కాపాడి మనం కూడా ఎప్పటికప్పుడు సేఫ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.